నిశ్చయముగా నీవు నీ చేతుల కష్టార్జితము అనుభవించదవు, నీవు ధన్యుడవు, నీకు మేలు కలుగును. ఏంటి ఆశీర్వాదం అంటే కింద చెప్తున్నాడు, నిశ్చయముగా నీవు నీ చేతుల కష్టార్జితమును అనుభవిస్తావు. మన చేతులతో కష్టపడి పని చేసి దానికి సంబంధించినటువంటి కూలో జీతమో ఇంక ఏదైనా సరే నీకు సంబంధించింది, నువ్వు కష్టపడింది ఏదైతే ఉందో అది నువ్వు అనుభవిస్తావు. దేవుని యందు భయభక్తులు కలిగి ఉంటే వాటిని నువ్వు అనుభవిస్తావు. ఎందుకు నువ్వు అనుభవిస్తావు? నువ్వే అనుభవిస్తావు. ఎందుకు నొక్కి నొక్కి చెప్తున్నామంటే, దేవుని యందు భయభక్తులు లేనటువంటి వారు వారి కష్టార్జితాన్ని వారే అనుభవించలేని పరిస్థితులు ఉంటాయి. వారు కష్టపడతారు, శ్రమ పడతారు, వాటి కోసం త్యాగాలు చేస్తారు, కానీ దానికి సంబంధించినటువంటి వాటిని అనుభవించేటువంటి పరిస్థితికి వచ్చేసరికి అనుభవించలేరు. దేవుని యందు భయభక్తులు లేని వారికి ఆ నిశ్చయత లేదు. మేము చేసిన కష్టము, మా కష్టార్జితము, మా జీతము, మా కూలి మేము అనుభవిస్తున్నాము అని చెప్పుకునే పరిస్థితి భక్తిహీనులకు ఉండదు. కొన్ని విషయాలు మీకు చెప్తాను. ప్రసంగి గ్రంథం 2వ అధ్యాయము 24వ వచనము 25వ వచనము, అలాగే ప్రసంగి గ్రంథము 5వ అధ్యాయము 18-19 వచనాల్లో కూడా ఆయన ఈ విధంగా అంటున్నాడు, అన్నపానములు పుచ్చుకొనుట కంటే తన కష్టార్జితము చేత సుఖపడుట కంటే నరునికి మేలుకరమైనది ఏదియూ లేదు. ఏమన్నా? అందుకే కదా ఈ మనం అంటాం కదా, ఇంత దీనికోసమే అంటాం కదా. అంటే ఇవి చాలా ఉంటాయి. అంటే వీళ్ళు దీన్ని వేరే వేరేగా చెప్తా ఉంటారు సామెతలు, కానీ ఇక్కడ విషయం ఏమంటున్నాడంటే ఆయన, అన్నపానములు పుచ్చుకొనుట కంటేను తన కష్టార్జితము చేత సుఖపడుట కంటే నరునికి మేలుకరమైనది ఏదీ లేదు. ఏమన్నా? ఏది లేదు. ఎందుకో తర్వాత చెప్తాను. ఏది లేదు, ఇదిను దేవుని వల్ల కలుగునని నేను తెలుసుకుంటుని. ఒక వ్యక్తి కష్టార్జితము చేత తిని సంతృప్తిగా ఉండి హాయిగా సుఖంగా బతుకుతున్నారంటే అది ఎవరి వల్ల? దేవుని వలన కలుగుతుంది. ఆయన సెలవు లేక భోజనం చేసి సంతోషించుట ఎవరికి సాధ్యము? దేవుడి సెలవు లేకుండా భోజనం చేసి సంతోషించుట ఎవరికి సాధ్యము కాదు. ఈ పాటికి కొంతమందికి బాగా జ్వరం వస్తే నోరంతా చేదయ్యి అన్నం తినే పరిస్థితి లేదు. పెద్ద రోగం వచ్చితే హాస్పిటల్లో పడి ముందు పంచభక్ష ప్రమాణాలు పెట్టినా తినటానికి అవకాశము లేదు. ఒక ముద్ద భోజనం చేసి సంతోషించుట దేవుని యొక్క సెలవు. దేవుడు సెలవిస్తేనే అది జరుగుతుంది. అలాగే ప్రసంగి గ్రంథం 5వ అధ్యాయము 18-19 అంటాడు, మరియు కోరదగినదిగాను చూడముచ్చట అయినదిగాను నాకు కనబడినది ఏదనగా చూడము. దేవుడు తనకు నియమించిన ఆయుష్కాల దినములు అవి ఎన్ని సంవత్సరాలైనా ఆ దినాలన్నీ కూడా ఒకడు అన్నపానములు పుచ్చుకొనొచ్చు తన కష్టార్జితం అంతటి వలన క్షేమముగా బతుకుచుండుటయే ఇదే వానికి భాగ్యము. మరియు దేవుడు ఒకనికి ధన ధాన్య సమృద్ధి ఇచ్చి దాని యందు తన భాగము అనుభవించుటకు, అన్నపానములు పుచ్చుకొనుటకు, తన కష్టార్జితమందు సంతోషించుటకు వీలు కలగజేసిన యెడల అతనికి ఆ స్థితి దేవుని ఆశీర్వాదము వలన కలిగింది అని అనుకోవాలి. సో ఇక్కడ ఎవరైనా సరేనండి, మనకి డబ్బు ఉండొచ్చు లేకపోవచ్చు, ఆస్తి పనులు అవ్వచ్చు కాకపోవచ్చు. ఇక్కడ ఉన్న మనం ఎవరమైనా సరే మన కష్టార్జితము చేత సుఖంగా దాన్ని అనుభవిస్తూ, మన కష్టార్జితాన్ని మనం అనుభవిస్తూ చక్కగా భోజనం చేసి సంతోషంగా మనం బ్రతుకుతున్నామంటే అది దేవుని వలనే కలిగింది. అందుకే నిశ్చయంగా నీ చేతుల కష్టార్జితము నీవు అనుభవిస్తావు. ఎవరి వల్ల? దేవుని వలన.
ఒకవేళ దేవుడే లేడను, అంటే దేవుడే వారి జీవితాల్లో లేడనుకోండి, దేవుని యందు భయభక్తులే వారికి లేవనుకోండి, పరిస్థితులు తారుమారవుతాయి. ఎలా అవుతాయంటే ఈ వచనం చూడండి, ప్రసంగ గ్రంథం 2వ అధ్యాయము 21వ వచనం చూడండి. 2వ అధ్యాయం 21వ వచనం. ఫాస్ట్గా 2వ అధ్యాయం 21వ వచనం. ఒకడు జ్ఞానముతోనూ తెలివితోనూ యుక్తితోనూ ప్రయాసపడి ఏదో ఒక పని చేయును, అయితే దాని కొరకు ప్రయాస పడని వానికి అతడు దానిని స్వాస్థ్యముగా ఇచ్చివేయవలసి వచ్చును. ఇది వ్యర్థమో చెడుగై ఉన్నది. అంటే ఒకడంట తెలివి జ్ఞానము అన్నీ కూడబెట్టుకొని తెలివి జ్ఞానముతో వివేకంతో ప్రయాసపడి యుక్తితో ఏదో ఒకటి సంపాదిస్తాడంట. చివరికి ఏ పని చేయకుండా సోమరిగా ఉంటాడు చూసా, వాడికి వదిలిపెట్టి పోవాలి. అంటే దేవుని యందు భయభక్తులు లేనటువంటి వారు వాళ్ళ కష్టాన్ని, వాళ్ళ శ్రమను, వారి తెలివిని, వాటికి సంబంధించినటువంటి సంపాదించిన దాన్ని అనుభవించే పరిస్థితి వాళ్ళకి ఉండదు. ఒక్కొక్కసారి వాళ్ళు పక్కన వాళ్ళకి విడిచిపెట్టి పోవాల్సిన పరిస్థితి ఉంది. ఇదేమన్నా మేలా? ఇది ఆశీర్వాదమా? అదేంది, నేను కష్టపడి, నేను బాధపడి, నా తెలివంతా ఉపయోగించి నేను సంపాదించి పెడితే నేను అనుభవించకుండా పక్కనోడు అనుభవిస్తే ఏంటి? సామెతల గ్రంథం 5వ అధ్యాయము 10వ వచనంలో కూడా భక్తిహీనుల గురించి మాట్లాడుతూ, నీ ఆస్తి వలన పరులు తృప్తి పొందుతారు, నీ కష్టార్జితము అన్యుల ఇల్లు చేరును అని మాట్లాడుతుంది. నీ ఆస్తి వలన పరులు తృప్తి పొందుతారు, నీ కష్టార్జితము అన్యుల ఇల్లు చేరుతుంది. భక్తి లేని వారి గురించి మాట్లాడుతున్నాడండి. సో ఇప్పుడు మన ఆస్తి పరులు తృప్తి పొందాలా, మన పిల్లలు, మన కుటుంబం తృప్తి పొందాలండి మన ఆస్తితో? మన కష్టార్జితము మన ఇంట్లో ఉంటే మేలా, వేరే వాళ్ళకి పోతే మేలా? మన ఇంట్లోనే ఉంటే మేలు. భక్తి లేని వాళ్ళల్లో జరిగేది ఏంటంటే వాళ్ళ కష్టార్జితము వాళ్ళ ఇంట్లో ఉండదు, వారి కష్టార్జితము తన కుటుంబము అనుభవించదు, పక్కనోళ్ళు అనుభవిస్తారు. ఆస్తి ఎక్కువైన దాన్ని భక్షించువారు ఎక్కువ అగుదురు, కన్నులారా చూచుటేగాక ఆస్తి పరునికి తన ఆస్తి వలన ప్రయోజనము ఏమిటి? ఆస్తి ఎక్కువగా సంపాదించుకున్నా, దేవుడి భక్తి లేదు నీకు, ఆస్తి ఎక్కువగా ఉంది, దేవుడు నీ జీవితంలో లేదు, దానివల్ల నీకు తృప్తి ఉండదు. నువ్వు దాన్ని చూస్తావు కానీ అనుభవించే పరిస్థితి ఉండదు. ఆస్తి ఎక్కువైతే దాన్ని తినేవాళ్ళు కూడా ఎక్కువ ఉంటారు. అంతే, ఆస్తి ఎక్కువ ఉంటే దాన్ని భక్షించే వాళ్ళు కూడా ఎక్కువగా ఉంటారు. ఇక్కడ విషయం ఏంటంటే, యెహోవా యందు భయభక్తులు కలిగితే మేలు ఏంటంటే నిశ్చయంగా నీ చేతుల కష్టార్జితము నీవు అనుభవిస్తావు. భక్తి లేకపోతే ఇది ఎక్కడికో పోద్ది, దీనివల్ల నీకు సుఖము ఉండదు. దాన్ని కన్నులారా చూస్తావే కానీ నువ్వు అనుభవించే పరిస్థితి లేదు. అది పరులు ఇంటికి వెళ్తుంది, వేరే వాళ్ళు దాంతో తృప్తి పొందుతారు, నీవు మాత్రం పొందవు. అదే దేవుని యందు భయభక్తులు కలిగి ఉంటే నువ్వు ధనవంతుడివైనా పేదవాడివైనా నీ చేతులతో కష్టం చేసుకొని నీ తెలివితో నువ్వు చేసుకున్నదంతా కూడా నువ్వే అనుభవిస్తావు, నీ కుటుంబం అనుభవిస్తుంది, నీ పిల్లలు అనుభవిస్తారు. ఎందుకంటే ఎక్కువైంది ఏమన్నా కావాలా? లేదు.